హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన పార్టీ చేసాం కదా ఫ్రెండ్స్ అంతా. ఆ రోజు వచ్చేసి అంతా ఏదో వైసీపీ తరపు మాట అన్నారు, అది ఇది అని మా ఫ్రెండ్ ఆ రోజు పార్టీకి కూడా వచ్చినాడు. కానీ ప్రతి ఒక్క మనిషికి ఒక ఐడియా అనేది ఉంటుంది, ఒక సెన్స్ అనేది ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నా ఇష్టం, నా పర్సనల్గా నా ఇష్టం వేరు ఉంటుంది, వేరే వ్యక్తి వేరే ఉంటుంది. ఓకే, అట్లా ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉంటుంది. అర్థమైందా? ప్లీజ్ ఈ వీడియో చూశాక నెగిటివ్ కామెంట్స్ మటుకు పెట్టాకని, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. మీరు ఈ వీడియో చూడరి, లేకుంటే లే. ఓకే, నచ్చితే లైక్ కొట్టండి. యా, నచ్చకపోతే మా ఫ్రెండ్ ఏమంటాడంటే, ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, ఎన్నేళ్ళు నా సర్వీస్? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ఇతను ఉన్నాడు అనమాట. తెలుసు నాకు కూడా, క్లోజు. కానీ నేనుండి ఇతనికి తెలిసింది. ఇతనుకు సపోజ్ ఇప్పుడు చాలా మంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు, ట్యాక్సీల గురించి ఏంది, దాని గురించి ఏంది, ఈ వీడియోలు చేయనా, అది ఇది మాకు రొంత తెలుస్తుంది అని ఇంటికా నుంచి అడుగుతారు. కానీ నాకు తెలిసింది రొంత ఉంటుంది. ఇతను అదే ఫీల్డ్లో ఉంటాడు, అదే పని వర్క్ చేస్తా అంటాడు. ఇతనికి రొంత జాచి తెలుసు. నేను పిలిచి మా చెప్పున్నా అంటే అతను చెప్పాడు అనమాట. ఎందుకంటే నెగిటివ్ కామెంట్, ఎందుకంటే ఒక మంచి చెప్పినా చెడుగా ఆలోచిస్తాను, ఒక విధంగా బతుకుతా అంటాం అనమాట. ఎందుకంటే ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా బతికే వాళ్ళకు అది కష్టంగానే ఉంటుంది అనమాట. ఓకే, కానీ అతను ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే నా కాడికి, నేను కొన్ని చెప్పాలా, అది నువ్వు పెట్టు యూట్యూబ్లో అని వచ్చాడు. ఆ కొన్ని ఏంటో అతని నోటి నుంచి ఇందాము. హలో, మన ఆంధ్ర ప్రజలకు నేను చెప్పదలుచుకునేది ఏమంటే, అన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మన అందరికీ కావాల్సిన విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అది మీకు నచ్చినా ఓకే, నచ్చకపోయినా ఓకే. నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దండి ప్లీజ్. చాలా మందిలో నెగిటివ్ కామెంట్స్ జరుగుతాయి అన్నమాట. ఎవరన్నా ఏదైనా మంచి పని చేస్తే అతను ఏమంటాడో, అతనికి లాభం లేదే చేస్తున్నాడా, సరే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఆ పని చేసి ముందు పడే మనిషి కావాలి. ముందు నా ఉద్దేశం, ముందు పడి చేసే మనిషి కావాలి. నేను చేస్తాను, నష్టం రాని కష్టం రాని నేను చేస్తాననే మనిషి కావాలా. అదేవిధంగా మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మనం ఏం పని చేస్తున్నాము, మనం మంచి పనే చేస్తున్నామా, ఈ పని 10 మందిని పిలుచుకొని వస్తే 10 మందికి నచ్చుతుందా, దాంట్లో 5 మందికే నచ్చుతుందా, 7 మందికి నచ్చుతుందా అని ఒక్కటే ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఏ పని అన్నా చేయని, ఎవరైనా ఒక పని చేస్తున్నారంటే దానికి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి, లాభాలు నష్టాలు. మనం ఎంతసేపు లాభం చేస్తున్నా అంటే నువ్వు చేయలేవు, చేసే వాళ్ళని చేయనివ్వు, ఇలా చెప్తా అంటారు ప్రతి ఒక్కరూ. అంతే. దయచేసి మనము ఇప్పుడు ఎలక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మనం రాజకీయాల్లో ఇప్పుడు వచ్చిండాయి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఇప్పుడు వస్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. మీకు నీళ్ళు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, లోన్లు ఇస్తాము, అన్నీ మేము ఇస్తామని చెప్తారు. అడ్రస్ 5 సంవత్సరాలు కనపడరు మన ఏరియాకు. మా ఊర్లో అయితే తాగేదానికి నీళ్ళు లేవు. 1 కిలోమీటర్ పోయి తెచ్చుకుంటున్నారు. ఆ కిలోమీటర్ దగ్గర కూడా బోర్లు ఇప్పుడు ఈ మధ్య సన్నగా వస్తున్నాయంట, అవి కూడా రావడం లేదు. ట్యాంకర్లు తోలుచుకున్నారు, డబ్బున్న వాళ్ళు ట్యాంకర్లతో తోలుచుకున్నారు, డబ్బు లేని వాళ్ళేమో నెత్తిన బిందెలతో పోయి తెచ్చుకుంటున్నారు, దూరంగా పోయి తెచ్చుకుంటున్నారు, దూర ప్రాంతాలకు పోయి తెచ్చుకుంటున్నారు ఆడవాళ్ళు. అదంతా ఎవరు చేసుకునే పని? మనం చేసుకునే పని. మన ఏరియాకు ఎవరైనా వస్తారు కదా, మాకు తెలుగుదేశం తరఫున వస్తారు, వైఎస్సీపీ తరఫున వస్తారు, పవన్ కళ్యాణ్ తరఫున వస్తారు. వచ్చినప్పుడు గట్టిగా అడగండి. అందరూ ముందు మనం యూనియన్గా ఉండాలి. మనలో యూనియన్ లేదు, మనం యూనియన్గా ఉండి మాకు ఈ కావాలా అని గట్టిగా అడగాలి. పల్లెనే యూనియన్ ఉండదు సరిగా. ఉంటే కదా ఎవరైనా పక్క మనిషి ఎదుగుతా అంటే వాడిని ఎదగనేరు. ఈర్ష్య ఎక్కడి నుండి వచ్చేస్తుంది, జల్స్ తన్నుకొని వచ్చేస్తుంది. వాడు ఎదిగిపోతాం, వాడిని ఎట్లా లాగుదాం కిందికి లాగదామని, వాడిని ఎదగనిద్దామని అన్నారు, సపోర్ట్ చేద్దామన్నారు, ఎంకరేజ్ చేయరు. వాడిని ఎంతసేపు కిందికి లాగాల, వాడు ఎదిగిపోకూడదు, మనం ఎదగకూడదు. మన వాళ్ళు నీతులు చెప్తున్నారు కానీ నువ్వు చెప్పాలనుకుని చెప్పు. అది ఆ మాదిరిగా మనం ఇప్పుడు ఏదైనా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ మూమెంట్లో మనం ఏదైనా మార్పు కోరుకున్నాం. నువ్వు ఎదగచ్చు, నేను ఎదగచ్చు, ఇంకోరు ఎదగచ్చు, ఎవరైనా ఎదగచ్చు. మార్పు కోరుకున్నాం. మనం మార్పు కోరుకొని ఏదైనా మంచి నాయకుడిని చూసి కొత్త నాయకులను ఎన్నుకున్నాము అనేది నా ఉద్దేశం.
కొత్త నాయకులను ఎన్నుకున్నామనేది నా ఉద్దేశం. ఎవరైతే డబ్బులు పంచకుండా, డబ్బులు తీసుకునే వాళ్ళు తీసుకోకుండా, ఒకవేళ వాళ్ళ డబ్బులు పంచిన వాళ్ళు ఏమి ఇంట్లో ఇంటి తెచ్చిలా, ముందంతా మన డబ్బులు తీసేసుకుని డబ్బులు సంపాదించుకునే డబ్బులే పంచుతున్నారు. ఒకవేళ మీకేమన్నా మీ ప్రాంతాల్లో ఇబ్బంది ఉండి తీసుకోకపోతే నువ్వు వేరే పార్టీకి ఓటేస్తున్నావు అనేటువంటి అన్నీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. ఓటు మాత్రం ధర్మంగా ఓటేయండి. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనేది నా ఉద్దేశం. ఎవరికైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనేది నా ఉద్దేశం. మార్పు రావాలనేది నా ఉద్దేశం. మార్పు రావాలా, కొత్త వాళ్ళకి అవకాశం రావాలా. ఇప్పుడు మన ఇంట్లోనే అనుకో, తండ్రి ఉంటాడు, తండ్రి చేతుల మీదుగా కుటుంబం అంతా నడుస్తూ ఉంటుంది. తండ్రికి వయసు అవుతుంది, పెద్ద కొడుకుకి ఛాన్స్ ఇస్తాడు. ఆ ఇంట్లో పెద్ద కొడుకు ఉంటే పెద్ద కొడుకు వ్యక్తిగత మంచి వ్యక్తి లక్షణాలు బాగుంటే పెద్ద కొడుకు ఇస్తాడు. లేవు, రెండో కొడుకు ఉన్నాడు, రెండో కొడుకు కరెక్ట్గా బాగుండాడు, పెద్ద కొడుకు కొంచెం ఏదన్నా తెలివితేటలు తక్కువ ఉండొచ్చు, రెండో కొడుకు ఇచ్చాడు అవకాశం. తండ్రే ఇస్తానాడే, మనం అందరం ఎందుకే కూడదు ఒక కొత్త వాళ్ళకు. కాబట్టి ఏదైనా కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేది నా ఉద్దేశం. ఒకసారి అందరం కలిసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఒకరినిగా ఎన్నుకున్నాం అనేది నా ఉద్దేశం. నేను రాజకీయాల గురించి నేనేం పెద్దగా మాట్లాడే మనిషిని కాదు. నాకు ఏ పార్టీకి నేను సంబంధించిన రాజకీయ వాళ్ళకు ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు. నీ తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు. ఎవరికైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఒకసారి 5 సంవత్సరాలే కదా, 5 సంవత్సరాల తర్వాత మార్చుకో. మనం అందరం మారితే వాళ్ళు మారుతారు, మనం అందరం అట్టే ఉంటే అట్టే ఉంటాం. ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళన్నా అని 5 సంవత్సరాలు చూద్దాం. 5 సంవత్సరాలు చూసి వాళ్ళ పరిపాలన ఎట్టుంటుందో, కొత్త వాళ్ళ పరిపాలన ఎట్టుంటుందో చూద్దాం. ఆ రోజు తర్వాత అయినా మళ్ళీ మార్చేసుకోవచ్చు కదా, మనం ఆ రోజైనా మార్చచ్చు కదా. కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. అందరం కలిసి ఒక మనిషిని ఎన్నుకోవడం మంచిది. మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. ఎన్నుకునే ముందు ఒకప్పుడు వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అదొకటి. రెండోది, నా ఉద్దేశపూర్వకంగా నేను చెప్తాను, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మంచి అవకాశాలు ఇచ్చినారు మనకు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రేషన్ కార్డు ఇచ్చినారు. అదే రేషన్ కార్డు అది కూడా మండలాల్లో ఇవ్వకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్లో ప్రతి కుటుంబానికి కార్డు చెందేట్టుగా ఆన్లైన్లో తీసుకునేటట్టుగా ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, ఆన్లైన్లో తీసుకోవాలా కార్డు. ఓకే, బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకోటి, ఆధార్ కార్డు ఆన్లైన్లోనే ఉంది, అది బాగానే ఉంది. కుటుంబాన్ని తెలియజేసేది రేషన్ కార్డు, మనిషి వ్యక్తిని తెలియజేసేది ఆధార్ కార్డు. ఈ 2 పెట్టినారు, ఇంకొకటి పెట్టలేదు. అది నా ఉద్దేశం. ఇది మాత్రం పెట్టాలని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. దీంట్లో రైట్ అయితే రైట్ అని చెప్పండి, ఇది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. ఇది 90% రైటే అంటారు. ప్రతి కుటుంబాన్ని తెలియజేస్తుంది రేషన్ కార్డు, ప్రతి వ్యక్తిని గురించి తెలియజేస్తుంది ఆధార్ కార్డు, ప్రతి వ్యక్తిగత ఆస్తులు తెలియజేసే కార్డు ఏదైనా ఒకటి ప్రాపర్టీ కార్డు పెట్టాలనేది నా ఉద్దేశం. ప్రాపర్టీ కార్డు పెట్టినామంటే అతని ప్రాపర్టీ కార్డులో అతనికి ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయనేది ఆ ప్రాపర్టీ కార్డు చూస్తేనే తెలుసుకోవాలా. ఆ ప్రాపర్టీ కార్డు ఒక్కొక్క స్టేజ్కి స్టేటస్ పట్టించి కార్డు డివైడ్ చేస్తే మంచిది. తక్కువ స్టేటస్లో ఉండి తక్కువ ఇన్కమ్లో ఉండే వాళ్ళకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. పేదవాళ్ళు ఎవరు, ధనవంతులు ఎవరు, మధ్యతరగతి వాళ్ళు ఎవరు అనేది బాగా ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ప్రాపర్టీ కార్డు ఉండే అతని ఆస్తిపాస్తులు అన్ని ప్రాపర్టీ కార్డులో ఉంటేనా చాలా మంచిది. అతని ప్రాపర్టీ కార్డులో ఉంటేనే అతని ఆస్తి. అతని ప్రాపర్టీ కార్డులో లేదో అతనిది కాదు ఆ ఆస్తి. ఆ కుటుంబంలో ఎంతమంది అన్నా ఉన్నాయి, 10 మందికి ఆధార్ కార్డులు ఉంటాయి, ఒక రేషన్ కార్డు ఉంటుంది. 10 మందికి పేరుతో డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటాయి. ఉండేవాళ్ళకు ఉంటాయి, లేని వాళ్ళకు లేవు. ఉంటే ప్రాపర్టీ కార్డులో ఉండాదని ఉంటుంది, లేదంటే లేదని ఉంటుంది. అప్పుడు అతని ఇన్కమ్ అంతా ఎంత ఉండాది, ఎంత స్తోమతలో ఉండాది అని తెలుస్తుంది. అతను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చి వృద్ధా పెన్షన్ తీసుకుంటే, లేని వాళ్ళు కూడా వృద్ధా పెన్షన్ తీసుకుంటే లాభం ఏమి ఉండదు. గవర్నమెంట్ ఎక్కడి నుండి తెచ్చిస్తుంది, మన నుంటే కదా వసూలు చేసిస్తుంది. తిండికి లేని వాళ్ళు వృద్ధా పెన్షన్ చేసుకుని తిండ్రి. వృద్ధా పెన్షన్ అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల మంచి తీసుకుని తిండి. ఆయనకి ఇచ్చిన ఒకటే, ఎక్కువైనా ఒకటే. ఆయనకి ఎందుకు, ఆయన సమానంగా అప్లై చేయరు కావాలని. అది ఉంటే బాగుంటుంది, ప్రాపర్టీ కార్డు ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ కార్డు ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు రేషన్ బియ్యం ఉన్నాయి. రేషన్ బియ్యం అందరూ తెచ్చుకుంటున్నారా? లేదు.
కొంతమంది తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి సేల్ చేసుకుంటున్నారు. నేనే చూశాను, ఎంతో మందిని చూశాను. తెచ్చుకుంటారు, మళ్ళీ హోటల్కు గత లేని వాళ్ళకు కొందరు దానంగా ఇచ్చేసే వాళ్ళు ఉంటారు, కొందరు డబ్బుకు సేల్ చేసే వాళ్ళు ఉంటారు. కిరోసిన్ కూడా ఇస్తా అన్నారు ఇంతకుముందు, కిరోసిన్ కూడా అటే చేస్తా అన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఏమన్నా రాని ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలా, ప్రతి పిల్లవానికి అకౌంట్ ఉండాలా, ప్రతి తల్లిదండ్రులకు అందరికీ అకౌంట్ ఉండాలా. ఏది వచ్చినా గవర్నమెంట్ తరఫున వస్తే డైరెక్ట్గా అకౌంట్లోకి జమ కావాలా. అలా లేని పక్షంలో వాళ్ళకి కొంచెం వీళ్ళ మేపనే జరిగిపోతుంది. చాలా మంది డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి అట్లా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈయన చెప్పిన కార్డు గురించి ఓకే, అది అయితే ఏడైతే నా అది ఇది అంటారు. ఇప్పుడు ఎందుకు కాదు గవర్నమెంట్ అనుకుంటే. ఒక నిమిషం అన్న, ఇప్పుడు గవర్నమెంట్ అంటే కువైట్ ఉంది. మీరు కువైట్లో ఒక ఐడి కార్డు అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ మన కాడ ఉంటుంది, వర్క్ చేసే వాళ్ళ కాడ ఉంటుంది. అది పెట్టామనుకోరి మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, పాస్పోర్ట్కి సంబంధించింది మొత్తం. కువైట్ వాళ్ళ కాడ ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డు అంటే వాళ్ళ మొత్తం మీరు ఐడి కార్డు ఇచ్చేరి బ్యాంకింగ్ సంబంధించింది కానీ ఏదైనా సరే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తుంది. వ్యక్తిగత విషయాలు అన్నీ వచ్చేస్తాయి. అతను మొత్తం విషయాలన్నీ వస్తాయి. ఆ కార్డు ఉండాలి, ప్రాపర్టీ కార్డు పెట్టాలా, వ్యక్తిగతంగా వ్యక్తిని తెలియజేయడానికి ఆధార్ కార్డు ఉంది, కుటుంబాన్ని తెలియజేయడానికి రేషన్ కార్డు ఉంది, ఆస్తుపాస్తులు తెలియజేయడానికి కార్డు ఎందుకు లేకుండా పోతుంది అనేది ప్రజలందరూ గట్టిగా పడితే గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ చేయకుండా ఎక్కడ పోతుంది? గవర్నమెంటే ప్రజలే గవర్నమెంట్. ప్రజలందరూ గట్టిగా కూర్చుంటే ఎందుకు చేయదు? కార్డు ఎవరితోనే ఎంతంత డబ్బులు ఉండే తెలుస్తుంది. అతనికి గవర్నమెంట్ సహాయం చేయొచ్చా చేయకూడదా? ఇప్పుడు స్తోమత లేని వాళ్ళకి చేయండి. ఇప్పుడు అట్లా కాదన్నా, ఇప్పుడు ఎవరు వచ్చే మేలు అంటావు? లాస్ట్ నీ డిసిషన్ చెప్పు. పార్టీలు ఎత్తుకుంటున్నా పెట్టుబడి డబ్బులు లేకుండా జీరో బ్యాలెన్స్ తో జీరో బడ్జెట్ తో పాలిటిక్స్ లేక వచ్చినది పవన్ కళ్యాణ్. కాబట్టి అట్లా జీరో బ్యాలెన్స్ తో నువ్వు రావచ్చు, ఇంకొకరు రావచ్చు అన్నమాట. కాబట్టి అతను డబ్బు పెట్టి మనుషులు కొనుక్కోవడంలా, మనిషి వ్యక్తిగతంగా వచ్చినాడు, స్వయంగా పార్టీ పెట్టుకున్నాడు. ఒకరు పార్టీని పట్టుకొచ్చుకోవాలా, అతను స్వయంగా వచ్చి పార్టీ పెట్టినాడు. డబ్బు పెట్టి సీట్లు కొనుక్కోవాలా, ఓట్లు కొనుక్కోవాలా కాదన్నా. ఏమన్నా అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ అంతా ఆవేశపడు అది పొరపాటు. ఆవేశం ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఆవేశం ఉన్న వాళ్ళు ఎప్పుడు చక్కగా ఉంటారు. ఎవరైనా ఆవేశం ఉండేవాళ్ళు సామాన్యంగా తప్పు చేయరు, చక్కగా ఉంటారు. ఆవేశం ఉన్న మనిషి వీలైనంత వరకు చక్కగా ఉంటాడు. మనిషి అటు ఇటు ఉండరు. ఆవేశం లేని మనిషి అటు ఇటు దొల్లుతూ ఉంటాడు. ఆవేశం ఉండే మనిషి ఆ మంచి తప్పు చేయుడు, ఒకరు తాను చెప్పించుకోడు. పొరపాటు ఏదైనా జరిగితే సరిదిద్దుకుంటాడు. ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది, అన్ని విధాలా రాదు. ఆ మనిషికి దెబ్బ తగిలినప్పుడే ఆవేశం వస్తుంది. ఆ మనిషికి ఆ నొప్పి పుట్టినప్పుడే, హృదయంలో నొప్పి పుట్టినప్పుడే ఆవేశం వస్తుంది. ఆవేశం ఉండాల, ప్రతి ఒక్కరికి ఆవేశంతోనే ఉండాల. ఆవేశం ఉండి మనం ఎప్పుడైనా పైకి రావాలంటే ఆవేశం ఉంటేనే వస్తుంది. మనకు ఏదైనా అని మన కుటుంబం మీద ఏదన్నా అని మనం ఏమన్నా అన్నప్పుడు మనకు రాదా ఆవేశము? ఎవరైనా మనకి ఏదన్నా చేస్తే మనకు రాదా ఆవేశము? ఎవరికైనా వస్తుంది ఆవేశము. అందరూ ఉప్పు తింటున్నారు, కారం తింటున్నారు, పులుపు తింటున్నారు, అందరికీ వస్తుంది. అనరాని మాట అన్నప్పుడు ఎవరికైనా వస్తుంది, కాదనడంలే. ఆవేశం అద్దులో ఉండాలి, కాదనడంలే. ఆవేశం ఉండాలా, నిదానం ఉండాలా, అన్నీ ఉండాలా. మనిషికి ప్రతి ఒక్కటి ఉండాలా. నా ఉద్దేశం ఏమంటే ఆ మనిషి చేసేది ఎక్కడ ఎవరికి డబ్బులు ఇలా, మీకు డబ్బులు ఇస్తా నాకు ఓటేయండి అని ఇచ్చారేమో మనకు తెలియదు. ఇక్కడ వరకు మా దృష్టిలో కనపడుతున్నది. మేము డబ్బులు ఇస్తాము, అయినా డబ్బులు లేవు, నేను అక్కడెక్కడ డబ్బులు తీసుకొని వచ్చి పెట్టుకున్నాను అని చెప్తున్నాడు కదా, తన నోటితోనే చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్తున్నాడు కదా, నేను ఎవరికి డబ్బులు ఇచ్చే స్థితిలో లేను, మనం చేయాలంటే కొంచెం కష్టం, అక్కడ కొంచెం తెచ్చినాను అని చెప్తున్నాడు. ఆయనకేం డబ్బులు కావాలా? డబ్బులు సంపాదన కోసం రాలా. నేను సంపాదించుకోవాలా, నా ఆస్తులు పెంచుకోవాలా, నా కుటుంబాన్ని పెంచుకోవాలంటారా. వాళ్ళకి ఏం మస్తు ఉన్నాయి డబ్బులు. కానీ పవన్ కళ్యాణ్కి ఎంత ఆదాయం లేదో మస్తుగా ఆదాయం ఉండదు. అటువన్నీ వదులుకొని వచ్చినాడు కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వండి, చేసి చూపించు అన్నాడు. ఒక ఛాన్స్ ఇద్దాం. పవన్ కళ్యాణ్ ఫ్యానువా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను కాదు, ఏమీ కాదు. అంటే ఎవరైనా చూసే వాళ్ళు అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏమి కాదు, నేను అందరి ఫ్యాన్. నేను రాజకీయాలు ఇప్పుడు జీరో బడ్జెట్ తో వచ్చి చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకంటే నచ్చిన ఆయన పెట్టిండేటి అన్ని పథకాలన్నీ నాకు నచ్చుతానే అన్నమాట. ఎక్కడికైనా డబ్బు తీసుకోవాలి ఆయన.
ఓకే మేబీ ఇప్పుడు గెలుస్తాడు, ఒకవేళ రేపు 5 సంవత్సరాల తర్వాత తను చెప్పినట్టు చేయకపోతే అప్పుడు అడుగుదాము. ఇప్పుడు 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. అతను చేయకపోతే అప్పుడు మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. మార్చకపోతే మనం ఎప్పుడు మారాల. నాకు తెలిసి నేను చెప్తాను, మారాల. ప్రతి ఒక్కరు మార్పు కోరుకోవాలా. ఉంటే ఒకడే ఉండాలన్నా, మార్పు కోరుకోవాలి ఖచ్చితంగా. అట్లా కాదు, ఉంటే ఏలా రాజకీయాల్లో ఉండాలంటే ఒక ఫ్యామిలీకి తరపు నుంచే ఉండాలా, లేకుంటే మారుతా ఉండాలా. ఒకే ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు చేయరు. మార్పు రావాలా, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలా. ఎప్పుడు వాళ్ళే అంటే ఎట్లా? 5 సంవత్సరాలు చూద్దాం, ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఆ రోజు నేను అడుగుతాను కదా, నేను కూడా అడుగుతాను. మేబీ జగన్ వచ్చా రాని, ఆయన ఇష్టం. దాన్ని రావద్దని మనం చెప్పేదానికి ఉండదు. ఆయన కూడా రాని, ఆయన కొత్త ఆయనే కదా, కొత్త మనిషే కదా, రాని. నా ఒపీనియన్ నేను చెప్పాను కాదనలా. నేను పవన్ కళ్యాణ్కి చెప్పాను కాదనలా. జగన్ కూడా రాని, ఆయన కొత్త మనిషే కదా, ఆయన కూడా రాని. ఆయనది చూద్దాం ఒక 5 సంవత్సరాల్లో. ఆయన పెట్టినట్టు ఎన్ని చూస్తాం కదా, ఆయనది కూడా రాని. మనమే రావద్దని చెప్పేదానికి లేదే, ఖచ్చితంగా రాని. నా ఒపీనియన్ నేను చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎక్కడ ఆయన డబ్బు పెట్టడం లేదు, డబ్బు పెట్టకుండా చేస్తున్నాడు కాబట్టి, కొత్తగా వచ్చాడు కాబట్టి చూస్తాను. మిగతా 2 పార్టీలు డబ్బు పెడతానే, అక్కడక్కడ డబ్బులు దొరుకుతానే, ఆ డబ్బులంతా ఇళ్ళవే ఉంటాయి, ప్రజలే ఉంటాయి. ఆ డబ్బులు ఎవరియే? ప్రజలే కాదు కదా, రాజకీయ నాయకులే కదా అని నా ఉద్దేశం. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, ఛాన్స్ అనేది నా ఉద్దేశం. ఎవరన్నా రాని, ఎవరు వచ్చినా సంతోషమే. కానీ మనకు ఏం చేసినారో అనేదానికన్నా మనం ఏం చేసినాం అనేది తెలుసుకోవాలి. ఎంతసేపు మనకేం చేసినారు అంటారు. మనం ఏం చేసినాం ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు 5 సంవత్సరాలు చేశాక ఏం చేశాడు అంటారు, ఏం చేసినారు అంటారు. జగన్ కూడా ఆ మాట అంటారు. ఈ జగన్ ఏం చేసినాడు అని అంటారు. జగన్ కూడా ఆ మాట అంటారు. అదే మాట అంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంత చేసిపోయినాడు, ఆయన అంత చేసినాడు, అంత ఇది చేసినాడు. చాలా మంది ఏం చేసినాడు అంటున్నారు. ఉంటారు, అటు కొంతమంది ఉంటారు, ఇటు కొంత ఉంటారు. నచ్చిన అన్ని చేయాలంటే ఆయన వల్ల మాత్రం యాడ్ అవుతుంది, ఎవరి వల్ల కాదు. ఎవరినైనా అంటారు. అటుపక్క కొంత, ఇటుపక్క కొంతమంది ఉంటారు. అవి మామూలే. ఎక్కడ మెజారిటీ ఉంటే వాళ్ళు సీఎం అన్నమాట అనేది నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, అది ఎవరిష్టం వాళ్ళది. ఒక నిమిషం, ఎవరిష్టం వాళ్ళది. మీరు చూడరు, మీకు ఉండే సెన్స్ని బట్టి చూడరు. ఎవరైతే మనకు మేలు అనిపిస్తారో, ఇప్పుడు సపోజ్ జగన్ ఉంటే జగన్ వచ్చే మేలు అనుకుంటే జగన్ గారికే బేయరి, లేదా చంద్రబాబు గారు వచ్చే మేలు అనుకుంటే చంద్రబాబుకే బేయరి. లేదా మనకు చేంజ్ కావాలా, కొంత పవన్ కళ్యాణ్ వస్తే మేలు అంటే పవన్ కళ్యాణ్కే బేయరి. ఓకే, అది ఎవరి ఇష్టము. ఎవరెవరు ఇష్టం. ఓటు ప్రతి ఒక్కరూ ఓటు వేయాల, నచ్చిన వాళ్ళకి ఓటు వేయాల. అది మీరు ఓటు వేసేట ఇంకొకటి నాకు నచ్చింది, మీరు ఎవరు కన్నా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఓటేస్తే అది మీ నిజాయితీ అయిన ఓటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇతని మాటల్లోనే తెలిసిపోయింది క్లియర్ కట్గా ఇతను జనసేనకు సపోర్ట్ చేస్తున్నారని. ఓకే, చేయనీరు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇంతకుముందు మన పార్టీ చేసినప్పుడు వైసీపీ తరఫున మా ఫ్రెండ్స్ అంతా మాట అన్నారు. ఓకే, అది వాళ్ళ చాయిస్. ఇది మాట్లాడుకొని దాన్ని ఏముండదు, మాట్లాడుకొని వాళ్ళకి నచ్చింది వాళ్ళ పార్టీ కాదనడం లేదు. ఆయన కొత్త మనిషే. ఓకే, ఇది ఇతని చాయిస్ అన్నమాట. ఓకే, నేను ఒకటే, ఎవరన్నా సరే ఏదన్నా వీడియో పెట్టినప్పుడు వాళ్ళ మైండ్లో ఉండే తెలివితోనే పెడతారు. ఓకే, అంటే వాళ్ళకి నచ్చిందే చెప్తారనమాట. ఇప్పుడు అతను కూడా అంతే, తనకు నచ్చుతుంది అది తను చెప్పాడు. ఓకే, అది ఓకే. బాయ్ ఫ్రెండ్స్.